రాస్తాను. కన్వెన్షన్స్ అన్నాయండి. కన్వెన్షన్స్ దాంట్లో ఫస్ట్ సెవెంత్ క్యారెక్టర్ స్పెసిఫిసిటీ. సెవెంత్ క్యారెక్టర్ స్పెసిఫిసిటీ అన్నాయండి. సెవెంత్ క్యారెక్టర్ స్పెసిఫిసిటీ అన్నాయండి. సెవెంత్ క్యారెక్టర్ స్పెసిఫిసిటీ ఫస్ట్ చాలా కొన్ని చాప్టర్స్ లో మనం సెవెంత్ క్యారెక్టర్ గురించి చదువుకుంటున్నాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డిసీజ్ ఆఫ్ ది ఐ అండ్ ఎడినాక్స్. అంటే ఐ రిలేటెడ్ చాప్టర్ లో ఈ సెవెంత్ క్యారెక్టర్ కి మనం ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. సో ఎగ్జాంపుల్ రాయండి, చెప్తాను. ఎగ్జాంపుల్ రాయండి. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, రైట్ ఐ, మోడరేట్ స్టేజ్. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, రైట్ ఐ, మోడరేట్ స్టేజ్. దీనికి మన కోడ్ అనేది సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేస్తారు? ఫస్ట్ దేంట్లోకి వెళ్ళొచ్చు? ఇప్పుడు ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అని చెప్పినప్పుడు రైట్ ఐ మోడరేట్ స్టేజ్ అన్నారు. సో అప్పుడు దేంట్లోకి వెళ్ళొచ్చు ఫస్ట్ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, గ్లాకోమా జీటరం గ్లాకోమాని క్లిక్ చేస్తాం. గ్లాకోమా మీద క్లిక్ చేసి గ్లాకోమాలో ఏం చూడమంటున్నా? ఓపెన్ యాంగిల్ చూడమంటున్నా. IJKLMN ఓపెన్ యాంగిల్. ఈ ఓపెన్ యాంగిల్లో ప్రైమరీ, ఓపెన్ యాంగిల్లో ప్రైమరీ. ఈ ప్రైమరీ మీద క్లిక్ చేస్తా. ఓపెన్ యాంగిల్లో ప్రైమరీ మీద క్లిక్ చేస్తా. ఓపెన్ యాంగిల్ మీద క్లిక్ చేస్తా. ఓపెన్ యాంగిల్లో నాకేం కావాలి? రైట్ ఐ కావాలి. రైట్ ఐలో ఏం కావాలి? మోడరేట్ స్టేజ్ కావాలి. సో మా ఫైనల్ కోడ్ ఈస్ H40.1112. అంటే ఇక్కడ ఏంది? H40.11 లో 1 2 3 4 5 సిక్స్త్ డిజిట్ కావాలంటున్నాడు. సో ఇక్కడ సిక్స్త్ డిజిట్ యాడ్ చేశాడు, H40.111. ఇక్కడ మళ్ళీ సెవెంత్ డిజిట్ కావాలంటున్నాడు. సో H40.110, H40.111, H40.112, 113, 114. అంటే 7 డిజిట్ సెట్ ఆఫ్ కోడ్స్ అనేది వచ్చినాయి. అంటే ఈ గ్లాకోమాలో మనం ఈ 7 డిజిట్ కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఐసిడి ఓకేనా? యాక్చువల్గా ఐసిడి అనేది 3 to 7 డిజిట్ కావాలని చెప్పాను. ఈ రెడ్ కలర్ యొక్క సింబల్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ అడిషనల్ డిజిట్ అని కూడా చెప్పాను. ఓకే, సో ఇలా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. సో మోడరేట్ స్టేజ్ కాబట్టి నేను ఇక్కడ H40.1112 అనే కోడ్ అనేది నేను పిక్ చేసుకున్నాను. సో అక్కడ దాని పక్కన రాసుకుంది. మీ కోడ్ వచ్చేసి H40.1112 అని రాసుకుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి చాప్టర్ 13 లో మనం కూడా సెవెంత్ క్యారెక్టర్ స్పెసిఫిసిటీ గురించి కూడా నేర్చుకుంటాం. అదేంటంటే డిసీజ్ ఆఫ్ ది మస్క్యులోస్కెలిటల్
అండ్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో కూడా మనం 7th క్యారెక్టర్ స్పెసిఫిసిటీ గురించి చెప్తాను. సో ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే రాయండి. ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్. ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ విత్ current pathological fracture, the current pathological fracture, right shoulder, current pathological fracture, right shoulder, initial encounter అంటారు. రైట్ షోల్డర్ ఇనిషియల్ ఎన్కౌంటర్. ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ విత్ కరెంట్ pathological fracture, రైట్ షోల్డర్ ఇనిషియల్ ఎన్కౌంటర్ ఫర్ ఫ్రాక్చర్ అన్నది. ఇనిషియల్ ఎన్కౌంటర్ ఫర్ ఫ్రాక్చర్. సో దీనికి మనం కోడ్ చూడాలి. ఎలా చూస్తారు? ఫస్ట్ దేంట్లోకి వెళ్తారు? సో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ గో విత్ ద ఆస్టియోపోరోసిస్ ఇండెక్స్, ICD-10 ఇండెక్స్, ఓటరం, ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ మీద క్లిక్ చేసి ఏజ్ రిలేటెడ్ విత్ కరెంట్ pathological ఫ్రాక్చర్. దీంట్లో షోల్డర్, డైరెక్ట్ గా షోల్డర్ ఉందని చూడాలి. షోల్డర్ లేదు, అప్పుడు షోల్డర్ కి సంబంధించిన ఓడ్స్ ఏమైనా ఉన్నాయని చూడాలి. స్కాపులా కానీ క్లావికల్ కానీ ఓడ్కి సంబంధించింది. సో నేను ఇక్కడ స్కాపులా ఉందా, ఈ స్కాపులా మీద క్లిక్ చేస్తాను. ఎంత కోడ్? M80.01. ఆ M80.01 మీద నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ చాలా క్లియర్ గా 6th డిజిట్ రిక్వైర్ ఉంది. 6th డిజిట్ యాడ్ చేశాడు. మళ్ళీ 7th డిజిట్ రిక్వైర్ ఉంది. 7th డిజిట్ యాడ్ చేసి ఇనిషియల్ ఎన్కౌంటర్ కి నాకు చాలా క్లియర్ గా కోడ్ ఇచ్చేశారు. ఏంటి? M80.011A. ఆ కోడ్ రాసుకుంది. M80.011A. సో అంటే ఇక్కడ కూడా 7th క్యారెక్టర్ అనేది వచ్చింది. ఓకే, వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇనిషియల్ అయితే ఇనిషియల్, లేదు సబ్సిక్వెంట్ లో రొటీన్ హీలింగ్ ఇస్తే ఈ కోడ్, డిలేడ్ హీలింగ్ ఇస్తే ఈ కోడ్, నాన్ యూనియన్ ఇస్తే ఈ కోడ్, మాల్ యూనియన్ ఇస్తే ఈ కోడ్, సీక్వెలా ఇస్తే ఈ కోడ్. సో మోస్ట్లీ మనం ఇనిషియల్ ఎన్కౌంటర్ కోడ్ అనేది చేస్తాం. సార్ షోల్డర్ పర్టిక్యులర్ గా స్కాప్యులా అని తీసుకోవాలని ఎలా అనుకుంటాం? సో మనం మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ చదివినప్పుడు మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ లో మనకు తెలుస్తుంది క్లావికల్ అండ్ స్కాపులాకి ఈ అదే యాక్సియల్ స్కెల్టన్ లో షోల్డర్ కి రిలేటెడ్ అదే క్లావికల్ అండ్ స్కాపులా వస్తుంది. ఓకేనా? సో చూడండి అమ్మా, ప్రెగ్నెన్సీలో కూడా 7 డిజిట్ సెట్ ఆఫ్ కోడ్ వస్తుంది. రాసుకోండి. జస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా 7 డిజిట్ సెట్ ఆఫ్ కోడ్ వస్తుంది అని రాసుకోండి. అదే చాప్టర్ 15 లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ ఉంటుంది. ఇందులో కూడా మనకి 7 డిజిట్ సెట్ ఆఫ్ కోడ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తా, రాసుకోండి. ఇక్కడ రాసుకోండి. ప్రీటర్మ్ లేబర్, సెకండ్ ట్రైమిస్టర్, ప్రీటర్మ్ లేబర్ సెకండ్ ట్రైమిస్టర్, 26th వీక్, ప్రీటర్మ్ సెకండ్ ట్రైమిస్టర్,
ఇది 26th వీక్ బ్రాకెట్ లో పెట్టుకోండి. ప్రీటర్మ్ లేబర్ సెకండ్ ట్రైమిస్టర్ విత్ ప్రీటర్మ్ డెలివరీ సెకండ్ ట్రైమిస్టర్ అన్నాయి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఈ ప్రెగ్నెన్సీ కోడింగ్ అనేది చేస్తామో, ఈ ప్రెగ్నెన్సీ కోడింగ్ ఎప్పుడైతే చేస్తామో ప్రెగ్నెన్సీ కోడ్స్ మొత్తం ఓ సిరీస్ లో వస్తాయి. ఓ సిరీస్ లో కోడ్స్ వస్తాయి. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ కోడ్ చేసే ముందు మనకి ట్రైమిస్టర్స్ తెలియాలి. 0 to 14 వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్, 14 to 28 సెకండ్ ట్రైమిస్టర్, 28 to 36 ఆర్ అప్ టు డెలివరీ థర్డ్ ట్రైమిస్టర్. బేస్డ్ అపాన్ ద ట్రైమిస్టర్స్ మనం కోడ్స్ అనేది ఇస్తాం. ఈ కంపల్సరీ తెలియాలి. ఓకే, ఇక్కడ 26th వీక్ అంటే ఇట్ కమ్స్ అండర్ ద సెకండ్ ట్రైమిస్టర్. సో ఇక్కడ మన కోడ్ లీడ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ కోడ్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, సెకండ్ ట్రైమిస్టర్ కోడ్ తీసుకోవాలి. అంటే సేమ్ ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ ట్రైమిస్టర్ కోడ్ ఉంటుంది, సెకండ్ ట్రైమిస్టర్ కోడ్ ఉంటుంది, థర్డ్ ట్రైమిస్టర్ కోడ్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఓన్లీ సెకండ్ ట్రైమిస్టర్ కోడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 26th వీక్ అనేది ఇచ్చాడు కాబట్టి, అది ఇచ్చిన తర్వాత వీక్స్ కోడ్ కూడా ఇవ్వాలి. ఇట్స్ మ్యాండేటరీ. ఓకేనా? సో ఇప్పుడు కోడ్ లీడ్ చేద్దాం. సో ప్రీటర్మ్ లేబర్ సెకండ్ ట్రైమిస్టర్ విత్ ప్రీటర్మ్ డెలివరీ అని దేంట్లో చూడాలంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళాలి. ప్రెగ్నెన్సీలో చూద్దాం, కోడ్ చూపిస్తాను, చూద్దాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోండి. ఇండెక్స్ ఐసిటెన్సియం ఇండెక్స్, ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ మీద క్లిక్ చేయండి. ప్రెగ్నెన్సీ మీద క్లిక్ చేశాక ప్రీటర్మ్ లేబర్ ఉందని చూడండి. ప్రెగ్నెన్సీలో ఇట్లా సి ఉంటది, కాంప్లికేటెడ్ బై అని ఉంటది. ప్రెగ్నెన్సీలో అట్లా ప్రెగ్నెన్సీలో ఇలా కాంప్లికేటెడ్ బై అని ఉంటది. ప్రెగ్నెన్సీలో ఇలా కాంప్లికేటెడ్ బై ఉంటది. దాంట్లో ప్రీటర్మ్ లేబర్ ఇట్లా కాంప్లికేటెడ్ బైలో స్లోగా ఇందాక రండి, ప్రీటర్మ్ లేబర్ అని ఉంటది. సో ప్రీటర్మ్ లేబర్ అని ఉంటది, చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ప్రీటర్మ్ లేబర్ సెకండ్ ట్రైమిస్టర్ విత్ ప్రీటర్మ్ డెలివరీ సెకండ్ ట్రైమిస్టర్ అని కోడ్ ఉంది. ప్రీటర్మ్ లేబర్ సెకండ్ ట్రైమిస్టర్ విత్ ప్రీటర్మ్ డెలివరీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే ప్రీటర్మ్ లేబర్ అనేది సెకండ్ లైన్ లో, సెకండ్ ట్రైమిస్టర్ అనేది థర్డ్ లైన్ లో, మళ్ళీ విత్ ప్రీటర్మ్ డెలివరీ అనేది ఫోర్త్ లైన్ లో, మళ్ళీ సెకండ్ ట్రైమిస్టర్ అనేది ఫిఫ్త్ లైన్. ఇట్లా చాలా క్లియర్ గా కోడ్ ఉంది. సో ఇక్కడ O 60.11
12 అనే కోడ్ వచ్చిందమ్మా. దీని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే O6012 ఉందో అక్కడ కర్సర్ కనుక ఉంచితే ఇక్కడ మనకి O6012X0 అంటే మొత్తం 7th డిజిట్ యాడ్ చేసి 1 2 3 4 5 6 7 O6012X1 O6012X2 O6012X3 O6012X4 O6012X5 O6012X9 అని చెప్పాడు. ఇక్కడ నేను నాకు ఫీటస్ 1 కానీ 2 కానీ 3 కానీ నాకేం చెప్పలేదు కాబట్టి సో ఐ కెన్ గో విత్ ద O6012X0. ఓకే. సో ప్రీటర్మ్ లేబర్ సెకండ్ ట్రైమిస్టర్ విత్ ప్రీటర్మ్ డెలివరీ సెకండ్ ట్రైమిస్టర్ O6012X0 అనే కోడ్ అనేది మనం ఇవ్వాలి. అది రాసుకోండి. O6012X0 అని రాయండి. ఓకే. 20 వీక్స్ కి కోడ్ ఎలా ఇవ్వాలంటే సేమ్ ఏదైతే ప్రెగ్నెన్సీ అని ఉందో ఆ ప్రెగ్నెన్సీలోనే వీక్స్ ఆఫ్ గెస్టేషన్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఇక్కడ సేమ్ ప్రెగ్నెన్సీలోనే మనం ఇట్లా కిందకు వస్తే వీక్స్ ఆఫ్ గెస్టేషన్ అని ఉంటుంది. ఇలా ప్రెగ్నెన్సీలోనే కిందకి రావాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, వీక్స్ ఆఫ్ గెస్టేషన్స్ అని ఉంది. వీక్స్ ఆఫ్ గెస్టేషన్ ఉన్నాయా? ఈ వీక్స్ ఆఫ్ గెస్టేషన్ లో మనకి ఎన్ని వీక్స్ చెప్పాడు? 20 వీక్స్ చెప్పాడు కదా, 26 వీక్స్. సో 26 వీక్స్ కి Z3 అపాయింట్ 26 వీక్ కి మనకి ఎంత ఉంది కోడ్? 26 Z3.26 అంటే O6012X0 తో పాటు Z3.26 అనే కోడ్ కూడా మనం అసైన్ చేయాలి. తర్వాత వచ్చేసి సేమ్ 7th క్యారెక్టర్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే చాప్టర్ 19 లో కూడా అప్లికబుల్ అవుతుంది. రాసుకోండి. ఇంజురీ అండ్ పాయిజనింగ్, external cause. Chapter 19, sir. Chapter 19. Injury and poisoning. తర్వాత చాప్టర్ 20 వచ్చేసి ఎక్స్టర్నల్ కాజ్ అని రాయండి. ఎక్స్టర్నల్ కాజ్, ఇంజురీ అండ్ పాయిజనింగ్ ఎక్స్టర్నల్ కాజ్ లో కూడా మనకు 7th క్యారెక్టర్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పేషెంట్ ఇన్సులిన్ తీసుకున్నాడు. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇట్లా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే యాడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ది డ్రగ్ డ్యూ టు ఇన్సులిన్ అని ఇస్తాడు. యాడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ డ్యూ టు ద ఇన్సులిన్ అని ఇస్తాడు. adverse effect of drug due to the insulin అని ఇచ్చాడు. సో ఎలా లీడ్ చేస్తారు కోడ్? డైరెక్ట్ గా దేంట్లోకి వెళ్ళాలి?
టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. ఇప్పుడు దాకా మనం ఇండెక్స్ లో చూస్తున్నాం. ఇండెక్స్, టేబుల్ ఆఫ్ డ్రగ్స్. ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ లోకి వెళ్ళి ఐ టర్మ్ లో ఇన్సులిన్ చూడాలి. ఐ టర్మ్ లో ఇన్సులిన్ చూడాలి. ఇన్సులిన్ యాడ్వర్స్ ఎఫెక్ట్ కోడ్ ఎంత వచ్చింది మీకు? T38.3x5 కనిపిస్తుందా? కనిపిస్తుంది. T38.3x5 T38. T38.3x5 మీద క్లిక్ చేస్తే మీకు చాలా క్లియర్ గా అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్ ఇనిషియల్ ఎన్కౌంటర్ అని చెప్పి వచ్చేస్తుంది. సో ఆ కోడ్ ఇవ్వాలి మనం. అంటే ఇన్సులిన్ వల్ల ఏదైనా పాయిజనింగ్ ఏర్పడి ఇలా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్తే ఇలా T38.3x5A అనే కోడ్ అనేది మనం అసైన్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇంకొక కోడ్ రాయండి. రాయండి. ఓపెన్ ఉండవు, ఓపెన్ ఉండవు, ఓపెన్ ఉండవు, రైట్ ఎల్బో, రైట్ ఎల్బో, ఇనిషియల్ ఎన్కౌంటర్, ఇనిషియల్ ఎన్కౌంటర్, ఓపెన్ ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మొత్తం 7th క్యారెక్టర్ వచ్చే కోడ్స్. ఓపెన్ ఉండవు, రైట్ ఎల్బో, ఇనిషియల్ ఎన్కౌంటర్, ఓపెన్ ఉండవు, రైట్ ఎల్బో, ఇనిషియల్ ఎన్కౌంటర్. ఎలా చూస్తారు కోడ్? డైరెక్ట్ గా ఓపెన్ ఉండి కొట్టేయండి. ఇండెక్స్ ICD-10 ఇండెక్స్ ఊండ్ కొట్టేయండి. ఊండ్ ఆర్ ఓపెన్ ఉండి ఏదైనా కొట్టచ్చు. ఊండ్, ఊండ్ ఓపెన్ అని వచ్చింది. లేకపోతే ఓపెన్ ఉండి అని కూడా ఇండెక్స్ ICD-10 ఇండెక్స్ ఓటరం ఓపెన్ అని కొట్టండి. ఓపెన్, ఊండ్ అని చూస్తే ఓపెన్ లోకి వెళ్ళి ఊండ్ చూస్తే సి ఊండ్ ఓపెన్ అంటుంది. అంటే ఊండ్ లోకి వెళ్ళి ఓపెన్ చూడడం అంటుంది. సో నేనేం చేస్తానంటే జస్ట్ డైరెక్ట్ గా ఊండ్ చూస్తా. డబ్ల్యూ టర్మ్ లోకి వెళ్ళి ఊండ్ అని కొట్టండి. ICD-10 ఇండెక్స్ కెన్ గో విత్ ద డబ్ల్యూ టర్మ్, క్లిక్ ఆన్ ద ఊండ్. జస్ట్ టైప్ చేయండి ఊండ్ అని కొట్టండి. ఊండ్ ఓపెన్ వచ్చింది. ఊండ్ ఓపెన్ లో నాకేం కావాలి? ఎల్బో కావాలి. ఏ టర్మ్ లో అబ్డామెన్ ఉంది, అలా ఈ టర్మ్ లో ఎల్బో ఉంటుంది. ఫస్ట్ లైన్ ఆనుకొని ఎల్బో అని ఉంటుంది. యాంకిల్ ఉంది, యానస్ ఉంది, ఆమ్ ఉంది, ఆరికల్ ఉంది, బ్యాక్ ఉంది, బటక్, ఇట్లా కాఫ్ ఉంది, ఇట్లా క్లైటోరిస్ ఉంది, డిజిట్ ఉంది, ఇయర్ ఉంది, ఎల్బో ఉంది. ఎల్బోకి ఎంత ఉంది కోడ్? S51.00. S51.00. సో S51.00 మీద నేను క్లిక్ చేస్తే నాకు చాలా క్లియర్ గా అన్స్పెసిఫైడ్ ఓపెన్ ఉండ్ ఆఫ్ ద రైట్ ఎల్బో, ఇనిషియల్ ఎన్కౌంటర్ అని చెప్పేసి S51.001 అనే కోడ్ అనేది వచ్చింది.
అది రాసుకున్నాం. అంటే ఇది కూడా 7 డిజిట్స్ ఉన్నాయి కోడ్. ఓకేనా? మనం ఇప్పటి వరకు దేని దాంట్లో నేర్చుకున్నాం? ఇండ్యూరీ, ఇట్లా ఎక్స్టర్నల్ కాజ్ ప్లస్ ప్రెగ్నెన్సీ, తర్వాత వచ్చేసి ఐ రిలేటెడ్, తర్వాత వచ్చేసి ఆస్టియోపోరోసిస్ లో ఫ్రాక్చర్ లో, ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఇప్పుడు వరకు. తర్వాత వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. fall on the same level due to the ice and snow and rain. fall on the అంటే ఎక్స్టర్నల్ ఇది. fall on the same level due to ice and snow. fall on the same level due to ice and snow. దీనికి కోడ్ ఎలా లీడ్ చేస్తారు? go with the index, external index. External index, external cause index లోకి వెళ్ళి F term fall, FALL fall లోకి వెళ్ళి fall on the same level, fall on the same level అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఉంది చూడండి, fall due to ice and snow. ఇదైనా ఇవ్వచ్చు, W00.0 లేకపోతే fall on అని ఉంటది, ON on. చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, లేకపోతే fall due to ఉందా? డ్యూ టు లో ఐస్ అండ్ స్నో అని ఉంది. ఐస్ అండ్ స్నో, ఇక్కడ ఐస్ అండ్ స్నో ఉంది. ఈ ఐస్ అండ్ స్నో లో ఆన్ సేమ్ లెవెల్ అని కూడా చూడొచ్చు. fall due to ice and snow on the same level. W00.0 అనే కోడ్ వస్తుంది. లేకపోతే ఇలా కూడా చూడొచ్చు, fall లో సేమ్ లెవెల్ ఉంటది. ఎస్టరం fall లో సేమ్ లెవెల్ ఉంటది. ఫస్ట్ లైన్ ని టచ్ అయ్యి సేమ్ లెవెల్. సార్ ఇండెక్స్ కి వెళ్ళి మళ్ళీ ఎక్స్టర్నల్ ఇండెక్స్ కి ఎందుకు సార్ వెళ్ళారు, అంటే ఎలా? కాదమ్మా, ఎక్స్టర్నల్ ఇండెక్స్ అంటే మీకు చెప్పాను కదా, ఎక్స్టర్నల్ ఇండెక్స్ ఎందుకు వెళ్ళాలంటే ఇలా ఫాల్ కానీ లేకపోతే బైట్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఇండెక్స్ లో ఎతకాలి మనం. ఓకే. ఫాల్ లో సేమ్ లెవెల్ చూడాలి. ఎస్టరం సేమ్ లెవెల్లో ఇన్వాల్వింగ్ ఐస్ అండ్ స్నో అని ఉంది చూడండి. సేమ్ లెవెల్
ఫ్రమ్ ఇన్వాల్వింగ్ ఐసన్స్ లో ఉంది W00.0. సేమ్ లెవెల్ దాంట్లో ఇన్వాల్వింగ్ ఐసన్స్ లో W00.0 ఉంది. దాని మీద క్లిక్ చేస్తే W00.0XA. ఇదంతా 70 క్యారెక్టర్ గురించి. ఈ ఎక్స్ కూడా ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ అని చెప్పాను. ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ అంటే ఫ్యూచర్ లో ఆ కోడ్ ని ఎలాబరేట్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పాను. ఓకే, తర్వాత మీకు ఇది చెప్పాను ఏమని, ADS, A ఫర్ ఇనిషియల్ ఎన్కౌంటర్, D ఫర్ సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్, S ఫర్ సీక్వెల్ గురించి కూడా చెప్పాను. ఓకే, తర్వాత కొన్ని రాసుకోండి, మీరు లీడ్ చేయండి. ఎనిమియా, abdomen pain in right lower quadrant, anemia, abdomen pain in the right lower quadrant, anemia, abdominal pain in the right lower quadrant. Issues. తర్వాత ఎడ్రినల్ ఎడినోమా, ఎడ్రినల్ ఎడినోమా, ఎడ్రినల్ ఎడినోమా, సెర్మన్ ఇంపాక్షన్. లేకపోతే వేరే కండిషన్ చెప్తున్నారా? ఏమా కంటిన్యూషనా లేకపోతే వేరే కండిషన్ చెప్తున్నారా అంటున్నా. అదే వీటికి మీరు కోడ్ సెర్చ్ చేయండి అమ్మా. అవును సార్, అదే పైన చెప్పారు కదా క్వాడ్రంట్ అని. అది అయిపోయింది, 7th క్యారెక్టర్ తో అయిపోయింది. ఆ, సపరేట్ ఎనిమియా సపరేట్, అబ్డామినల్ పెయిన్ ఇన్ ద రైట్ లోవర్ క్వాడ్రంట్ సపరేట్, ఎడ్రినల్ ఎడినోమా సపరేట్, సెర్మన్ ఇంపాక్షన్ బైలేటరల్ ఇయర్. వీటన్నిటికీ మీరు కోడ్స్ సెర్చ్ చేసి నాకు ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకేనా, ఎనిమియా, అబ్డామినల్ పెయిన్ ఇన్ రైట్ లోవర్ క్వాడ్రంట్, ఎడ్రినల్ ఎడినోమా, సెర్మన్ ఇంపాక్షన్ ఆఫ్ బైలేటరల్ ఇయర్. Primary malignant neoplasm of pancreas head. Primary malignant neoplasm of pancreas head. Primary malignant neoplasm of pancreas head. తర్వాత ఎడినోమా ఆఫ్ ప్యాంక్రియాస్, తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ పారాసెటమాల్, adverse effect of paracetamol. తర్వాత ఫాల్ ఫ్రమ్ బాల్కనీ. బాల్కనీ ఇనిషియల్ ఎన్కౌంటర్. వీటన్నిటికీ కోడ్స్ సెర్చ్ చేయండి.
ఇంతవరకు రాయండి సరిపోతుంది. Acute frontal anemia, up down and pain in the right lower quadrant, adrenal adenoma, cervical infection of bilateral ear, primary malignant neoplasm of pancreas, adenoma of pancreas, adverse effect of paracetamol, fall from the balcony, initial encounter, acute frontal sinusitis, vomiting with nausea, primary malignant neoplasm of right kidney.